యేసు స్వరం అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు చేసిన అద్భుతాలను నమ్ముచున్నామా అనే విషయంలోకి మనం వెళితే, బైబిల్లోనే వ్రాయబడిన వాటి కంటే లెక్కకు మించిన అద్భుతాలు మన ప్రభువైన యేసువారు చేశారు. ఆయన చేసిన అద్భుతాలన్నీ బైబిల్లో వ్రాయబడలేదు, కానీ వ్రాయబడినవి ఎందుకు వ్రాయబడ్డావో యోహాను సువార్త 20:31లో ఉంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. ఆయన చేసిన అద్భుతాలు మనలో ఆయన పట్ల విశ్వాసం పుట్టించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథమందు చాలా అద్భుతాలు లేదా సూచక క్రియలు చేసి ఉన్నారు. అందులో మొదటి అద్భుతం ఏమిటంటే, గలిలయలోని కానానులో ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఈ సంఘటన మీరు చూసుకున్నట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మీరు చదువుకున్నట్లయితే అందులో కనబడుతుంది. యేసువారు 6 రాతి కుండలలో ఉన్న నీటిని తీసుకుని వాటిని ద్రాక్షారసంగా మార్చడం జరిగింది. ఇది ఆయన చేసిన మొదటి అద్భుతం లేదా సూచక క్రియగా మనం చూడవచ్చు. ఇలాంటివి బైబిల్లో ఆయన చాలా చేసి ఉన్నారు. మీకు ఒక్కొక్క అద్భుతాన్ని ఒక్కొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. దీన్ని విని విశ్వాసమించి మీరు కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుతారని నమ్ముచున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.